ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీకందరికీ ఒక ప్రశ్న. మీలో ఎవరన్నా కానీ, ఏ తల్లి అయినా కానీ, ఏ తండ్రి అయినా కానీ, మీ కుమారుడు కానీ, మీ కుమార్తె కానీ అనారోగ్యం పాలు కావాలి అనుకుంటారా? రోగము పాలు కావాలి అనుకుంటారా? ఓకే, ఎవరన్నా ఉన్నారా నా కుమారుడు రోగం పాలైతే బాగు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే అవకాశం దొరికితే మీరే మీ కొడుకుని అనారోగ్యం పాలు చేస్తారా? పనిగట్టుకొని సైకిల్ వెళ్తున్నాడు, మీరే వెళ్ళి నెట్టి కింద పడరా దెబ్బలు తగిలించుకో అనుకుంటారా? అవసరమైతే మీ ప్రాణాన్ని అడ్డు పెట్టైనా కానీ ఆ బిడ్డకి ఏ దెబ్బ తగలకుండా చూస్తారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. బిడ్డ, మానవ మాతృడమైనటువంటి నీవే, మానవ మాతృడైనటువంటి నీవే, నీవు కనినటువంటి నీ కుమారుడు ఎడల, నీ కుమార్తె ఎడల అంత ప్రేమ కలిగి ఉంటే, నీ కుమారుడికి కానీ నీ కుమార్తెకు కానీ ఎటువంటి జబ్బు కూడా కలగకూడదు, కలగనివ్వను అని అనుకుంటే, ప్రియులారా, నీ కొరకై సిలువలో తన 2 చేతులు చాచి తన రక్తాన్ని కార్చినటువంటి ఆ దేవాది దేవుడు నీవు రోగము పాలు కావాలని ఎలా కోరుకుంటాడో, ఎలా అనుకుంటాడు ఆయన? ప్రియులకు దేవుని బిడ్డలారా, నిన్ను అనంతమైన ప్రేమతో ప్రేమించి తన రూపాకారాలతో సృష్టించుకున్నటువంటి నీ కొరకై, నీ రక్షణ కొరకై తన ప్రాణాన్ని ధారపోసినటువంటి, తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపినటువంటి ఆ దేవుడు ఎలాగా మనం రోగము పాలు కావాలని కోరుకుంటాడు? కోరుకోడు ప్రియ దేవుని బిడ్డ. చాలాసార్లు అంటావు కదా, దేవుడు నాకు ఈ రోగాన్ని పంపించాడండి, దేవుడు నాకు ఈ వ్యాధిని పంపించాడండి, దేవుడు నాకు ఈ కష్టాన్ని పంపించాడండి, దేవుడు నాకు ఈ కన్నీరు పంపించాడండి. తప్పు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ రాంగ్. దేవుడు పంపించడం. ఒక మానవ మాత్రుడంటే నీవే, ఒక మానవ మాత్రుడంటే నీవే. లోపాలతో ఉన్నటువంటి వాళ్ళం మనం, అవునా కాదండి? పాపాలతో ఉన్నటువంటి వాళ్ళం మనం, అవునా కాదండి? లోపాలు పాపాలతో ఉన్నటువంటి మనమే మన బిడ్డలు ఏనాటికి కూడా రోగాలు పాలు కాకూడదో, అదేవిధంగా వ్యాధుల పాలు కాకూడదో, కష్టాల పాలు కాకూడదు అనుకుంటున్నటువంటి తరుణములో ఎలాగా ఆ కరుణామైనటువంటి దేవుడు నీకంటే 1000 రెట్లు ఎక్కువగా ప్రేమించే దేవుడు, అర్థమైందండి? నీకంటే 1000 రెట్లు ఎక్కువగా ప్రేమించే దేవుడు తమ బిడ్డలమైనటువంటి మనము రోగము పాలు కావాలని కోరుకుంటాడు. ఈ రోజున మనం తెలుసుకోవాలి ప్రియులారా, అసలు వ్యాధి, రోగం మూలం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అసలు ఎవరి వల్ల వస్తుంది మనకి ఈ రోగం, ఈ వ్యాధి? ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఎలా? మనం ఎమ్మట ఏం చేస్తాం? దేవుడు నాకు పంపించాడు, దేవుడి మీద నిందేస్తాం. నో, లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆయన ప్రేమామయుడు, మామూలు ప్రేమ కాదండి ఆయనది. మనం పాపములో కొట్టుకొని పోతుంటే తన అద్వితీయ కుమారుని, తన ఏకైక కుమారుని మన కొరక ఈ లోకానికి పంపి అంతటితో ఆగలేదండి. అత్యంత క్రూరమైన మరణాన్ని తన కుమారుని పాలు చేశారు. తన కుమారుని మరణం పాలు ఎవరి కోసం? ఎందుకోసం అండి? మన మీద తనకున్నటువంటి ప్రేమ, అనంతమైన ప్రేమ, హద్దులు ఎల్లలేనటువంటి ప్రేమ. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ రోగం, ఈ వ్యాధి ఎక్కడి నుంచి వస్తుంది? చదువుకున్న ప్రియులారా, తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము, సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయములో
12వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. దుష్కార్యములు చేసి చావును తెచ్చుకోవలదో, చెడు పనుల వలన మృత్యువును ఆహ్వానింపవద్దు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చదువుదాం పిల్లారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి జ్ఞాన గ్రంథకర్త? దుష్కార్యములు చేసి చావును తెచ్చుకోవద్దు, చెడు పనుల వలన మృత్యువును ఆహ్వానించవద్దు. ఇంకా ముఖ్యమైన మాట వస్తుందండి. 13వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. మృత్యువును దేవుడు కలిగించలేదు. ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతోషించడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మానవుని ఆదిలో ఎలా చేశాడంటండి? ఎవరిలాగా చేసుకున్నాడు? ఎలాగా చేశాడండి? తనలాగా అంటే ఏంటి ఇక్కడ? అమరునిగా, చిరంజీవిగా. అమరుడు అంటే ఏంటి? మరణము లేనటువంటి వానిగా, తన రూపముతో ఆకారముతో. అంటే ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏ రీతిగా అమరుడిగా, చావు లేనట్టు, ఆయనకు లేదు, అనంతమైనటువంటి వాడండి ఆయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలండి, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుడు కాదు ప్రియులారా నీకు శ్రమలు పంపించేదనో, దేవుడు కాదు. శోధనలు దేవుడు పంపిస్తున్నాడు అనుకో మాకో. ఒకసారి యాకోబు పత్రిక వెళ్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. కానీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము. మనలో ఎవ్వరూ కూడా ప్రియులారా దేవుడు నాకు ఈ శోధనలు పంపించాడు, దేవుడు నాకు ఈ కష్టాలు పంపించాడు, దేవుడు నాకు కన్నీటిని పంపించాడు అనకూడదండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్ష చే శోధించబడినచో నేను దేవునిచే శోధించబడుచున్నాను అని అతడు పలకూడదండి. ఎందుకంటే దేవుడు కాదు మనకి కష్టాలు పంపించేది, దేవుడు కాదు కష్టాలు పంపించేది మనకి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇంకా తెలుసుకోవాలని ఉందా? ఎవరు పంపిస్తున్నారు? ఇంకా క్లియర్గా తెలుసుకోవాలని ఉంది కదండి మీకు. ఎవరి వల్ల వస్తున్నాయి ఈ బాధలన్నీ? యోబు గ్రంథం 1వ అధ్యాయం తీసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము. దేవుడు అంటండి మన గురించి ఎలా ఆలోచిస్తాడట? మనం సంతోషంగా ఉండాలి. తన బిడ్డలను చూసి అంటండి దేవుడు ఆనందిస్తాడంటండి. తన బిడ్డలను చూసి దేవుడు ఏం చేస్తాడట? యోబును చూసి దేవుడు ఏమంటున్నాడండి? వాక్యాన్ని చదువుకుందాం, 6వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఒక దినమున దేవదూతలు దేవుని దర్శింపవచ్చిరి, వారితో పాటు సాతాను కూడా వచ్చెను. అమ్మా, ఎవరొచ్చారు? మన ఫ్రెండ్ వచ్చాడు. ఎవరొచ్చారు? మన ఫ్రెండ్ వచ్చాడు. వాడు లేని స్థలము లేదండి. మీరు అనుకోమాకండి. అమ్మా తలుపు పక్కన ఉన్న లాక్కొని వెళ్తాడు, రా అమ్మా లోపలికి రా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నాడంటండి? పొదల మాటున దాక్కొని పొంచి ఉన్నాడంటండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి వాడితోటి. దేవదూతలు దేవుని సన్నిధికి వస్తే వాళ్ళ మధ్యలో ఎవరు వచ్చారండి? మన ఫ్రెండ్ వచ్చాడు. ఎవరొచ్చారు? మన ఫ్రెండ్ వచ్చాడు. దేవుడు ఏమంటున్నాడు? చదువమ్మా. దేవుడు నీవు ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చితివి అని అడుగగా అతడు నేను భూలోకమున, జాగ్రత్తగా వినండి, నేను భూలోకములో త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క దేవాలయం దగ్గర ఉన్న మనుషుల దగ్గర. ఎక్కడి నుంచి వచ్చాడంటండి? హోలీ ట్రినిటీ చర్చి దగ్గర ఉన్నటువంటి మనుషుల దగ్గర. ఆ బయట తిరిగి అటు ఇటు తిరిగి చెప్తున్నాడండి. నా మాటలు కాదు, నవ్వుకోమాకండి. అక్కడ ఉందండి, స్పష్టంగా ఉంది. అక్కడ ఉంది, రాయబడి ఉందండి. నేను భూమి మీద అటు ఇటు సంచారం. ఎవడు దొరుకుతాడా తేరగా పట్టుకుందాం. నవ్వుకోవటం కోసం కాదండి, సాతానుడి యొక్క స్థితి ఇదండి. వాళ్ళు లేనటువంటి స్థలం లేదు. నీకు అందరికి ఒక మాట చెప్తా, సాతానుడు బాగా బిజీగా ఉండే రోజులు ఎప్పుడో తెలుసా? సాతానుడు బాగా బిజీగా ఉండే రోజులు ఎప్పుడో తెలుసా?
తపస్కాలం అండి. ఎందుకంటే పాపంలో ఉన్నప్పుడు వాడి వైపు ఉంటాం కదా మనం, వాడిగా హ్యాపీ. కానీ ఈ శ్రమల కాలంలో పొలోమంట దేవుడి దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలో పాల్గొని, వాక్యాన్ని ఆలకించి, పూజల్లో పాల్గొని, పాప సంకీర్తనాలు చేసి దేవునికి దగ్గర అవుతుంటే, అమ్మో నా పార్టీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళంతా నా వాళ్ళు. ఆమె మిమ్మల్ని అంటలేదులేండి, వేరే వాళ్ళ గురించి. వీళ్ళంతా నా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏం చేస్తాడండి? ఇంకా గట్టిగా ప్రయత్నము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. శ్రమలు ఎవరు పంపిస్తారు అనే దానిని మనం చదువుకుంటున్నాం కదండి. సరిగా అర్థం చేసుకోండి పిల్లారా, వాక్యాన్ని చదువుకుందాం. సాతానుడు ఏమన్నాడంటే, భూమి మీద అటు ఇటు సంచరించి వస్తున్నాను. ఫాదర్ గారు ఈ ప్రాంతాన్ని ఏమంటారు? క్రిస్టియన్ పేట, ఓకే, ఏదో ఒకటి. ఈ ప్రాంతంలో తిరిగి వస్తున్నానని చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నా బిడ్డలను చూసావా? నా బిడ్డల్ని అంటున్నాడా లేదా? యోబు గురించి అన్నాడండి. నా బిడ్డ అయినటువంటి యోబును చూసావా? మన గురించి కూడా అదే విధంగా అనాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు ధన్యులు ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడదాం దేవునికి ప్రియులారా. 84వ కీర్తనలో దేవుడు అంటాడండి, వాక్యం చెప్తుందండి, ఏమిటి? ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించువారు ధన్యులు. ఏంటంట ప్రియులారా? ఏమంటున్నాడు యోబు గ్రంథంలో? నా సేవకుడైనటువంటి యోబును చూచితివా? 8వ వచనంలో, అట్టివాడు మరి ఒకడు భూలోకమున లేడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, పాపమునకు దూరముగా ఉండేవాడు. యోబులో ఏం చూస్తున్నాడండి దేవుడు? మంచిని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మంచిని చూస్తున్నాడు. వెంటనే అందుకుందండి వగలమారి వయ్యారిలాగా. ఎవరో ఊరికి నిన్ను ఆరాధిస్తున్నాడా? ఊరికి నీ దగ్గరకు వస్తున్నారా? అక్కడ బిర్యానీ పెడుతున్నారు. ఏంటంట అక్కడ అంటున్నాడండి వాడు. నేను కొద్ది పోలుస్తున్నా, మన జీవితాలకు అన్వయిస్తున్నా అంతేనండి. నువ్వన్నీ ఇస్తున్నావుగా, అందుకే ఆరాధిస్తున్నాడు అని చెప్పి ఒక దుర్మార్గమైన కోరిక కోరుతున్నాడు. చూడండి సాతానుడు. ఇప్పుడు అర్థమైందండి మనకు శ్రమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో. ఇప్పుడు అర్థమైందండి అందరికీ ప్రియులకు దేవుని బిడ్డలారా. 11వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. కానీ మీరు యోబు ఆస్తిపాస్తులను తీసివేయండి, అంటే కష్టాలు పాలు చేయండి. అతడు మీ ముఖం ఎదుటనే మిమ్ము శపించు తీరును. దేవుడు అన్నాడు, సరే ఆస్తిపాస్తులు తీసుకోవయ్యా అని అంటాడు. ఆ తర్వాత మనకు సమయం లేదు, ఇంటికి వెళ్ళి దయచేసి చదువుకోండి పిల్లారా. ఏమంటాడో తెలుసా? ఆస్తిపాస్తులేగా నువ్వు తీసుకుంది, ఆరోగ్యం బాగానే ఉందిగా. ఏమంటాడు? ఆరోగ్యం బాగానే ఉందిగా. దేవుడు అప్పుడు అంటాడు, దయచేసి అర్థం చేసుకోండి పిల్లారా. దేవుడు అప్పుడు అంటాడు, నా సేవకుడు నన్ను ప్రేమించువాడో, నా ఎడల నమ్మక పాత్రం కలిగినటువంటి వాడు, నా ఎడల విశ్వాసము కలిగినటువంటి వాడు అని నిరూపించుకోవడానికి శ్రమలని పర్మిషన్ ఇచ్చాడే గాని దేవుడు శ్రమలు పంపించట్లేదు. Make the difference between sending the sufferings and allowing the sufferings. God will not send you sufferings, He will allow the sufferings to come to you. He will not make you suffer, but He will allow the suffering to come to you. ప్రియులారా, ఇది మనం చాలా క్లియర్గా ఉండాలి. దేవుడు మనల్ని శ్రమల పాలు చేయడు, కానీ కొన్ని సందర్భాలలో మన విశ్వాసాన్ని పరీక్షించటానికి, మనం నిజంగా దేవుని నమ్మే బిడ్డలమని నిరూపించుకోవడానికి కొన్ని సందర్భాలలో దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమలని అంగీకరిస్తాడు. అర్థమవుతుందా? దేనికోసం? మనం నిజంగా దేవుని బిడ్డలమని నిరూపించుకోవడానికి. దేవుడు పంపించడు, కానీ కొన్ని అంగీకరిస్తాడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుడు చాలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళట్లేదు. మళ్ళీ తిరిగి వద్దాం సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయానికి వద్దాం ప్రియులారా. ఇదిగో దేవుడు కాదండి, అనమాకు నువ్వు దేవుడు పంపిస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు. నో,
దేవుడు పంపించడండి. యోబు విషయంలో సాతానుడు ప్రియులారా పర్మిషన్ ఇచ్చాడండి. ఏం చేశాడు? దేనికోసం? యోబు నాశనం కావాలనా? యోబు పాడైపోవాలనా? దేనికోసం అండి? దేనికోసం? అతడు నిజంగా నా బిడ్డ అని నిరూపించుకోవడానికి శ్రమలు. నువ్వు తల్లివి కదా, తండ్రివి కదా, పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఎరా నేనంటే ప్రేమేనా నీకు? ఏమంటావు నువ్వు? నేనంటే ప్రేమేనా అని చెప్పి ఏం చేస్తావు? 4 చాక్లెట్లు వాడి చేతిలో పెట్టి మళ్ళీ నువ్వేం చేస్తావు? ఏమంటావు? ఒకటి నాకు. ఎందుకని? ఎందుకని? ఆ పిల్లవాడికి నీ మీద ఇస్తే ఏమంటావు? ఎత్తి ముద్దు పెట్టుకొని నా కన్నా, నా బంగారు, నా గోల్డ్, నా డైమండ్ అనని దగ్గర తీసుకొని ఎంత మంచి బుద్ధి నాయన అంట. ఇవ్వకపోతే ఏమంట? ఇడి పిసినారి సంఘానికి అధ్యక్షుడు అవుతాడని తిడతావు. నువ్వే తిడతావు. ఇదేనండి చాలా స్పష్టంగా సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను. ఇదండి మా దేవుడు కూడా చేసేది. దేవుడు కాదండి మరణాన్ని సృష్టించింది. అంటే ఇక్కడ మనకు కొన్ని ఇంకా థియలాజికల్ డౌట్లు రావచ్చు. అంటే దేవుడికి అధికారం లేదా మరణాన్ని ఆపడానికి? అది కాదండి, మా సాతానుడు ప్రియులారా. వాక్యాన్ని చదువుకుందాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకున్న పిల్లరా. మృత్యువును దేవుడు కలిగించలేదు, ప్రాణులు చనిపోవుటను చూచి అతడు సంతోషించాడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే గాని సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ కూడా ఎలా ఉండాలంటండి? దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నువ్వు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడో? ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, యోబును పరీక్షించిన తర్వాత కూడా, యోబును పరీక్షించడానికి ఆయనకి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా, ప్రియులారా యోబుకి కష్టాలన్నీ అయిపోయిన తర్వాత 7 అంతలు అధికంగా ఆశీర్వదించాడు దేవుడు మరలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించేవాడే కానీ ప్రియులారా దేవుడు మనం కష్టపెట్టేటువంటి వాడు కాడు. ఒకవేళ కష్టాలను అంగీకరించినా గాని మన మేలు కొరకే గాని, మన దీవెన కొరకే గాని మన మీద ఆయన ద్వేషంతో కాదు. మరి ఎలాగొస్తున్నాయి ఈ శ్రమలన్నీ కూడా? ఇందాక అలా చూసాం. సాతానుడు ఏమన్నాడు? ఆస్తులన్నీ తీసేసాయి. ఇంకా తర్వాత ఏమంటాడు? చదువుకోండి తర్వాత యోబు గ్రంథం 1వ అధ్యాయంలో పిల్లరా ఏమంటాడు? ఆయన శరీరాన్ని బాగానే ఉంచావుగా, ఆరోగ్యం బాగానే ఉంది, అందుకని నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. సరే, శరీరం మీద కూడా అధికారం ఇస్తున్నా, కానీ ఆత్మ మీద మాత్రం అధికారము లేదు. ప్రాణం మాత్రం నాది అన్నాడండి. ప్రాణం నాది అన్నాడండి. చిత్రహింసలు పెట్టాడు, భయంకరమైన హింసలు పెట్టాడు. పెంట పోగులో కూర్చొని పెంకుతో ఒంటిని ఏం చేశాడంట? గీక్కున్నాడంటండి. అయినా కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. బిడ్డ, నీవెలాగా ఉన్నావు? నీ జీవితంలో చిన్న శ్రమలాగానే దేవుని నిందించి దేవునికి దూరం అవుతున్నావా? లేక యోబు వలె ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన సన్నిధిని అంటి పెట్టుకొని ఆయనతోటే ఉంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. 1 నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాము. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ అనంత ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలయ్యా. ఈరోజు మాకు చాలా స్పష్టంగా తెలియజేశావు నాయనా. నువ్వు ప్రేమించే దేవుడవే కానీ మేము రోగము పాలు కావాలని, వ్యాధుల పాలు కావాలని కోరే దేవుడవు కాదు నాయన. కానీ మరి ఎందుకని అంటే, మానవుడు పాపానికి బానిసైపోయి, సాతానుకు బానిసైపోయి, ఇదిగో ఈ రోగం ఈ లోకములోనికి వచ్చింది. కొన్ని సందర్భాలలో మమ్మ పరీక్షించటానికి, మా విశ్వాసాన్ని పరీక్షించటానికి నీవే ఆ శ్రమలని అంగీకరిస్తావు తండ్రి. ఆ శ్రమల ద్వారా మేము నీకు నిజమైన బిడ్డలమని నిరూపించుకునే అవకాశాన్ని ప్రసాదిస్తావు
తండ్రి, ఈనాడు నీ సన్నిధికి వచ్చినట్టు నీ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా, నీ గాయపడిన హస్తాలను ప్రభు నీ బిడ్డల మీద చాచి ఉంచండి తండ్రి. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రభు నీ బిడ్డల మీద చిలకరించండి నాయన. ఎవరైతే ప్రభు అనారోగ్యముతో బాధపడుతున్నారో, అస్వస్థతతో బాధపడుతున్నారో తండ్రి, వారిపై ప్రభువా నీ గాయపడిన హస్తాన్ని ఉంచండి తండ్రి. స్వస్థపరచండి నాయన, శుద్ధిగా వించండి నాయన. ప్రభువా, మొండి రోగాలని ప్రభువా, మాయనటువంటి పోనటువంటి వ్యాధులను ప్రభువా, పరమ వైద్యుడా, స్వస్థపరచువాడా, స్వస్థపరచు నాయన. ఈ రోజున ప్రభువా నాయన, నీ బిడ్డలను సందర్శించండి నాయన. నీ బిడ్డలను తాకండి ప్రభువా, నీ బిడ్డలను ముట్టండి నాయన. నీ బిడ్డలను ప్రభువా, ఈ క్షణముల ప్రభువా, విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా స్వస్థపరచమని వేడుకొనిచున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు ప్రభువా శారీరకమైన వ్యాధులతో ప్రభువా, నయము కాలేనట్టు భయంకరమైన వ్యాధులతో ఉన్నారు తండ్రి. నీవు సర్వశక్తిమంతుడవు నాయన, నీ వలన సమస్తము సాధ్యమే తండ్రి. నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో పాల్గొంటుండగా వారికి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. నాయన, ఎంతో మంది బిడ్డలు నాయన మానసికమైన వ్యాధులతో ఉన్నారు నాయన. శాంతి లేదు, సమాధానం లేదు ప్రభువా. ప్రతి కుటుంబంలో కూడా నా తండ్రి ఎర్రికో గోడలలాగా కూరుకొని పోయింది ప్రభు. అయ్యా శాంతి ఆల్రెడీ ప్రభువా, భయంకరమైన వేదనలు ప్రభువా. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకుండా, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేకుండా, పిల్లల తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా సాతానుడు ప్రభు గలిబిలి చేస్తున్నాడు తండ్రి. నాయన, నీవు సందర్శించండి అటువంటి కుటుంబాలను ప్రభువా. నీ శాంతినివ్వండి, నీ సమాధానాన్ని ఇవ్వండి ప్రభువా. నాయన, ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయంలో పేతురు గారు పలుకుతున్నాడు ప్రభువా, ఎవరి వద్దకు పోగలము నాయన మేము? యేసయ్యా, ఎవరి వద్దకు పోగలము నాయన? నీవు నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు ప్రభువా, మేము విశ్వసించామయ్యా. ఎంతో మంది బిడ్డలు ప్రభువా ఆత్మీయమైన వ్యాధులతో బ్రతుకుతున్నారు నాయన. ఆత్మీయమైన రోగాలు, పాపమనే రోగముతో బ్రతుకుతున్నారు నాయన. వారికి విడుదల ప్రసాదించండి, విమోచన ప్రసాదించండి ప్రభువా. నీ సన్నిధిలో ఉండగా ఈ ఉపవాస కాలంలో ప్రభువా, ఈ తపస్సు కాలంలో తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా నాయన, నీ శక్తిని, నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా నీ బిడ్డల మీద ప్రభు అభిషేకం చేయండి నాయన. అభిషేకించండి నాయన, స్వస్థపరచండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థన చేసుకున్న బిడ్డలారా, ఒక్క నిమిషం పాటు మౌనంగా నీ కొరకే నీవు ప్రార్థన చేసుకో. నీ కుటుంబము కొరకే ప్రార్థన చేయి. నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా కానీ అనారోగ్యముతో ఉంటే వారి కొరకే ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. తన గాయపడిన హస్తముతో నిన్ను తాకుతున్నాడు బిడ్డ. చూడు, అనుభవించు, ఆ దేవుని యొక్క స్పర్శని స్వీకరించు, పొందుకో, స్వస్థత పొందుకో బిడ్డ. నిన్ను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీవు శక్తి కలిగినటువంటి వాడవు, పరమ వైద్యుడవ తండ్రి, స్వస్థపరిచే దేవుడవ నాయన. మరొక్కసారి నీ బిడ్డలను చూడండి ప్రభువా, నీ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ గాయపడిన హస్తం ద్వారా తాకండి, నీ పరిశుద్ధ రక్తం ద్వారా ప్రోక్షించండి, శుద్ధి చేసి స్వస్థపరచి దీవించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.